జమ్మికుంట మండలం తనుగుల గ్రామ శివారులోని మానేరు నది చెక్ డ్యాం కూలిపోయిన ఘటనపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలని కోరుతూ మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, బ్యారెస్ జిల్లా, నగర నాయకులు, మాజీ కార్పొరేటర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు సహా పలువురు బ్యారెస్ నాయకులు పాల్గొన్నారు. जम्मू का जो चेकडम अभी इंस्पेक्शन करा तो हमारा हम हरीश राव हमारे एमएलए से पूरा जाकर देखने के बाद हमको थोड़ा आइडेंटिफिकेशन एक होल दिखा था, उसमें से वायर निकाला था और जिलेटिन का भी मिला था। तो उससे क्या हमारा को कंपल्सरी प्लास्टिक बोल के तो आरडी इरिगेशन भी कंप्लीट करा था, एफआईआर हो गया था, बट अभी तक वो स्लो है। तो हमारा रिक्वेस्ट है मैडम, यू आर द यू आर द करेक्टर, आपका एरिया में था, सो इमीडिएट आप जुडिशियल ఎంక్వైరీ करते हैं मतलब जुडिशियल ये రాష్ట్ర సంపద దేశ సంపద ప్రజా సంబంధించి అందులో క్లియర్గా హోల్ పెట్టేసి ఒక జిలెటిన్ పెట్టేసి వైర్ కూడా బయటకు వచ్చింది మేడం. మేడం ఒకవేళ గిట్ట మొన్న హైయెస్ట్ 1,50,000 క్యూసెక్స్ వాటర్ పోయింది మేడం. అప్పుడు ఏం కాదు, ఏం వాటర్ లేకున్నా కూలిపోయిందంటే డౌట్. ఇంతకుముందు అంటే సేమ్ ఇది ఇష్యూ పక్కకు పెద్ద పిల్లలు భోజనం పెట్టినా ఇది జిలెటిన్ దొరికింది, గ్రామస్తులు దొరకొట్టిన ఒక్కలో కొట్టింది మేడం. సో ఇది దాని పక్కదే మేడం. సో ఆల్మోస్ట్ ఆల్ శాండ్ మాఫియాని ఇదంతా చేసిందని చెప్పి అందరికి బలమైన నమ్మకం రైతులు అయిపోయింది. సో మీరు ఈ రాష్ట్ర సంపద కాపాడాల్సిన బాధ్యత, దేశ సంపద కాపాడే బాధ్యత బట్టి రైతుల విషయంలో మేడం జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇమ్మీడియట్ స్టార్ట్ చేసి మేడం నేను ఎంక్వైరీ చేస్తే నిజాన్ని జరగటం చెప్పి మా డెలిగేషన్ మొత్తం రిప్లై చేస్తున్నాం. మ్యామ్ మీకు ఒక్కసారి వీడియో కూడా చూపిస్తాను జస్ట్ ఫర్ యువర్ గైడెన్స్ మ్యామ్. దిస్ ఈస్ ద వీడియో మ్యామ్. ఇక్కడ మీరు హోల్ చూడొచ్చు, ఈ నుంచి వైర్, ఇది జిలెటిన్ పెట్టేది, ఇది దాని తర్వాత ఇది వైర్ అండ్ ఇది ఆ చెక్ డ్యామ్ దగ్గర నుంచి తీసింది. మెయిన్ తీసింది కూడా కాదు, ఇది కాంగ్రెస్ వాళ్ళు పోయినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు తీసిన వీడియో, ఇది పంపింది కాంగ్రెస్ వాళ్ళు. కాబట్టి ఇది ఇది దీని మీద సీరియస్ ఎంక్వైరీ చేయాలి మేడం, ఎందుకంటే దిస్ ఇస్ సీరియస్ థింగ్. And ma'am, you can just see this is at the check dam and this is the thing. But this and also ma'am the same thing as our common villagers representation ఇచ్చినాం. ఆడ కూడా రెడ్ హ్యాండెడ్గా you can see all these gelatin sticks, wires ఇవన్నీ కూడా ఇచ్చింది మేడం. అది ఈ పిటిషన్లో క్లియర్గా సారే గౌడ్ అనే పేరు మెన్షన్ చేసిండ్రు, సుధాకర్ అని మెన్షన్ చేసి ఎఫ్ఐఆర్ కాపీ కూడా కూడా చేయలేదు. అఫ్కోర్స్ ఇది మన డిస్ట్రిక్ట్ కాదు, పెద్దపల్లి డిస్ట్రిక్ట్, జస్ట్ నోటీసులు ఉండని చెప్తున్నాను మేడం. సేమ్ కాన్స్టిట్యున్సీ పెద్దపల్లి మండలి. సో ఇది అది అయిపోయిన తర్వాత ఇది తణుకులోకి వచ్చింది. అఫ్కోర్స్ అది వేరే, అది హుసేన్ మియా వాగ్ మీద వెరీ క్లియర్ కనబడుతుంది. రైతులు అక్కడ పోయినప్పుడు ఏమంటుందంటే they stop them. You can actually talk to them, ma'am. You can actually go individually to Papakapalli village or Tanugula or there's a leprosy village just to a small palle. సంబంధించిన ఇష్యూ మేడం. ఇవాళ బాంబులు పెట్టిందంటే చాలా పెద్ద అఫెన్స్ మేడం ఇది. సో ఇది మళ్ళీ వాటర్ మొత్తం వెళ్ళిపోయింది మేడం. అక్కడ అంత స్టోరేజ్ రైతులు చెప్తున్నారు నీళ్ళు ఉంటే మాకు ఇంత 6,000 ఎకరాలకు ఆయకట్టు. ఎగ్జాక్ట్లీ. అండ్ మేడం ఇలా రాజకీయం ఏం మేము ఒక పేరు వ్యక్తులే మేడం, మాఫియా ఇస్ దేర్ మేడం. ఎవరు ఒక వ్యక్తులు ఒక పార్టీ వాళ్ళంటేమో, కానీ ఎవరు దోషులైతే కూడా వాళ్ళు శిక్షించే విధంగా మీరు దీన్ని చర్య తీసుకొని జ్యుడిషియల్ ఎంక్వైరీ తీసుకొని ఆల్ ఎంక్వైరీ తీసుకొని మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, పెద్దపల్లి నుంచి 500 మిస్డ్ కాల్స్ ఉంటుంది రోజు కాంగ్రెస్ బెదిరించడం. దీని గురించి అడుగుతున్నాడు, ఏంటిది ఫోన్ వచ్చింది, ఇప్పుడు బయట విషయం చెప్తాను, జస్ట్ షోయింగ్ యూ. ఏదైతే జిలెటిన్ కానీ హోల్ కానీ అదొకసారి చూడండి, క్లియర్ చూడండి. ఈ స్పాట్ పోతే మనకు అన్ని బయటకు వస్తాం. థ్యాంక్ యూ. Hello.
పత్రికా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు కలెక్టర్ గారిని బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఒక డెలిగేషన్ కూడా పోయి రిప్రజెంట్ చేయడం జరిగింది. మా రిప్రజెంటేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం, ఒక 5 రోజుల క్రితము జమ్మికుంట మరియు ఓదెల మా పెద్దపల్లి మండలం మధ్యన ఒక చెక్ డ్యామ్ను పేల్చివేసినట్టు గుర్తించడం జరిగింది డిఆర్ఎస్ డెలిగేషన్. ఆ రోజు హరీష్ రావు గారు వెళ్ళడం జరిగింది. అక్కడ రైతులందరూ కూడా మాకు చెప్పింది ఏంటంటే, రాత్రిపూట పెద్ద సౌండ్ వచ్చింది, ఇది యాక్సిడెంటల్గా కూలిపోలేదు, ఎవరో బాంబులు పెట్టి లేపారు. గతంలో కూడా హుస్సేన్మియా వాగు మీద ఎలా అయితే లేపారో అలాగే ఇక్కడ లేపిన డౌట్ వస్తుందంటే మేమందరం డెలిగేషన్ వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రాథమికంగా మేము చూస్తుండగా ఎక్కడ కూడా యాక్సిడెంటల్గా వరదతోటి కూలిపోయిన దాఖలా అక్కడ కనమల్లే. సో ఇమ్మీడియట్గా ఆ రోజు అక్కడ కూడా మొత్తం చూస్తుండగా ఎవరో బాంబులు పెట్టి లేపేసి చెక్ డ్యామ్ కూలగొట్టి ఆ మొత్తం నీళ్లు పోవడం వల్ల ఆ ఇసుక తీసుకున్న ఆలోచనతో ఇసుక మాఫియానే చేసిందని చెప్పి ఒక ప్రాథమిక నిర్ధారణ రావడం జరిగింది. అందుకే ఈరోజు కలెక్టర్ గారిని మేము కలవడం జరిగింది. ఇమ్మీడియట్గా దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి, నిజానిజాలు తొందరగా తేల్చాలి, ఫోరెన్సిక్ ల్యాబ్ పంపిన రిపోర్ట్ బహిర్గతం చేయాలి అని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ కలెక్టర్ గారు రిపోర్ట్ చేయడం జరిగింది. మాకన్నా ముందు ఇరిగేషన్ డీ గారు ఆల్మోస్ట్ ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ చేశారు. దాని మీద ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ అయిన ఒక అడుగు కూడా ముందుకు పోతలేదు కాబట్టి మళ్ళీ దాన్ని భూస్థాపితం చేసే అవకాశం ఉందని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వం మీద ప్రెజర్ చేయాలి, అధికారం మీద ప్రెజర్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కలవడం జరిగింది. తదనంతరం డెలిగేషన్ మా కేటీఆర్ ఆధ్వర్యంలో, హరీష్ ఆధ్వర్యంలో డీజీపీ తప్పక కలుస్తాం. మేము డెఫినెట్గా దీని యొక్క నిగ్గు తేల్చాలి, ఎవరు దోషులో ఇది పునరావృతం కావద్దు, దోషులను గుర్తించాలని చెప్పే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ అలుపేరుగా పోరాటము మా రైతుల కోసం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కేసీఆర్ గారు ఆ రోజు ఒకటే ఆలోచించారు, పరిగెత్తే నీళ్లను ఆపాలి, ఆపిన నీళ్లను భూమిలోకి ఇంకింపజే విధంగా చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఆ రోజు కాళేశ్వరం జలాలు తీసుకురావడం, జలాలతో పాటు కూడా దగ్గర ఒక 27 చెక్ డ్యామ్లో కట్టడం జరిగింది. దాంతో రైతులకు ఆ నీళ్లు ఆగడం వలన గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగి, బావుల్లో కానీ బోరుల్లో కానీ గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగి లక్షలాది ఎకరాల పంట కూడా పెరగడం జరిగింది. చాలామంది కూడా రైతులకు మేలు జరిగింది. ఈరోజు కూడా దాని మీద ఆధారపడ్డ రైతులు కూడా మొన్న మేము పోతే నీళ్ళని వెళ్ళిపోయినాయి, మా ఆధారం ఏది అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నాం. సుమారు 7 నుంచి 9 వేల ఎకరాలు కూడా సాగు చేసే అవకాశం ఉంది. కాబట్టి మా పరిస్థితి ఏంది అని చెప్పి అంటాను. మేము ఏ రాజకీయ పార్టీనో ఎవరినో వ్యక్తులను టార్గెట్ చేయడం కాదు, రైతుల గురించే మేము మాట్లాడుతున్నాం, రైతుల శ్రేయస్సు గురించే మాట్లాడుతున్నాం. కేసీఆర్ ఆలోచన ప్రకారము చెక్ డ్యామ్ కట్టడం వల్ల రైతులకు మేలు జరిగింది, మేము కడుతున్నాము, ఇది విధ్వంసం చేసుకుంటూ పోతారు. కాబట్టి ఇది తెలంగాణ రాష్ట్ర సంపద, ఇది ఏ వ్యక్తుల సంపద కాదు, తెలంగాణ రాష్ట్ర రైతాంగ సంపద, అంటే భారతదేశ సంపద. భారతదేశ సంపదను, రాష్ట్ర సంపదను విధ్వంసం చేసి పేల్చేస్తే ఇది పెద్ద నేరంగా పరిగణించాలని చెప్పేసి ఈ నేరం పరిగణించాలని చెప్పేసి ఇంతవరకు కూడా మనం ప్రెజర్ చేస్తున్నాము. కానీ ఎందుకో ఆలస్యం వహిస్తున్నారు. ఇమ్మీడియట్గా ఎంక్వైరీ స్టార్ట్ అయ్యి స్పీడప్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి మేము ఎట్టి బస్సులో ఒక్కసారి టేకప్ చేసిన దాన్ని ఇట్లా వదిలేదు. కాబట్టి ఈ చెక్ డ్యామ్ను ఎవరు పేల్చిర్రు, ఎందుకు పేల్చిర్రు, కారణం ఏందనే విధంగా తెలుసుకోవాలని చెప్పేసి ఒకవైపు పొలిటికల్గా ప్రజల చైతన్యం చేస్తాము, ఒకవైపు పోలీస్ కేసు చేసినాము, ఒకవైపు ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసుకొని నిజాలు నిగ్గు తేలవాలి, ఎవరు దీని వెనుక మాఫియా, ఎందుకు చేసిన మాఫియా అనే ధోరణిగా పెద్దని చెప్పి ఈరోజు మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ కోసము ఎంక్వైరీ కోసము మేము డైరెక్ట్ ఇవ్వడం జరిగింది. కొంతమంది అంటారు ఇది గతంలో మీరు కట్టింది కదా, ఇప్పుడు కూలిపోయింది కదా, ఇది ఒక నాసిరకంగా చేశారు కానీ కూలిపోయిందని చెప్తుండ్రు. మేము పత్రికా సోదరులకు వాళ్ళకి సూటిగా చెప్తున్నాను, ఎప్పుడు కూలిపోతుంది, వరదలు వచ్చినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు 150,000 క్యూసెక్స్ దాని మీద పోయినప్పుడు నిజంగానే క్వాలిటీ ప్రాబ్లం లేకపోతే అప్పుడు కూలిపోతుంది. కానీ 150,000 క్యూసెక్స్ మొన్న పోవడము చెక్కు చెదరకుండా ఉన్నది. దాని తర్వాత వర్షాలు ఆగిపోయినాయి, నీళ్ళని వెళ్ళిపోయిన తర్వాత స్టేబుల్గా ఉన్న చెక్ డ్యాము ఎందుకు కూలిపోతుంది? సో ఇదొక క్వశ్చన్ మార్కు. నేను కూడా సివిల్ ఇంజనీరే, వరదలు వచ్చినప్పుడు క్వాలిటీ ప్రాబ్లం ఉంటే దాని మీద ఇప్పటికే పలుమార్లుడంగా ఒక 20 సార్లుగా ఫ్లడ్ రావడం జరిగింది. ఎప్పుడు చెక్కు చేరలే. అదే కాదు, దాని మీద ఉన్న చెక్ డ్యామ్లో ఎప్పుడు చెక్కు చేరలేదు. కానీ ఇదొక్కటే వర్షాలు తగ్గిన తర్వాత మళ్ళీ ఎండలు స్టార్ట్ అయిన తర్వాత నీళ్ళని పోయిన తర్వాత ఎందుకు పడిపోతుంది, అది మా అందరికి కూడా డౌట్. మాకే కాదు, అధికారులకు అదే డౌట్ ఉంది. కాబట్టి సో దాని మీద ఎంక్వైరీ చేయడం జరిగింది. క్వాలిటీ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు, వరదకు కొట్టుకుపోలేదు, ఇది నిజం. ఇది ఎందుకంటే గతంలో హుస్సేన్మియా వాగు మీద
పేల్చేస్తే రైతు అందరూ దొరకబట్టుకున్నారు. కానీ ఇది అర్ధరాత్రి ఇది పడిపోయిందంటే డెఫినెట్గా పేల్చేసిందని చెప్పి అందరి భావన ఉన్నది, ప్రజల భావన ఉన్నది, రైతుల బాధ ఉన్నట్టు ఆ ప్రజల భావనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాము, అధికారులు దృష్టి తీసుకున్నాం. కాబట్టి కలెక్టర్ గారు చెప్తున్నాము, నిష్పాక్షంగా మీరు దీన్ని ఎంక్వైరీ చేయండి, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి, ఇది FSL రిపోర్ట్ తీసుకోండి. ఎవరైనా కానీ దేశ సంపదను కొల్లగొడితే డెఫినెట్గా నేరుగా భావించారు. దీన్ని క్రిమినల్ యాక్షన్ తీసుకోమని చెప్పేసి ప్రధాన డిమాండ్గా మా డెలిగేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని ఇంతటితో వదిలిపెట్టాం. రేపు డీజీపీని కలుస్తాం, డెఫినెట్గా హైకోర్టుకు వస్తాం. ఎందుకంటే ఇది రాష్ట్ర దేశ సంపద కాబట్టి, రైతుల సమస్య కాబట్టి 80% దీన్ని వదిలే సమస్య లేదు. మరి ఇలాగే కొనసాగిపోతే ఇప్పటికే హుస్సేన్ మియా వాగ్ మీద యాక్షన్ తీసుకుంటే ఈ జమ్మికుంట ఇట్లా వినవంకది ఇట్లా జమ్మికుంట కాకపోవు. రేపు పొద్దున ఇది కూడా వదిలేస్తే రేపు 27 చెక్ డ్యామ్లు ఉంటాయా, మానేర్ రివర్ ఫ్రంట్ ఉంటుందా, ఇవన్నీ ఉంటాయా? ఇవన్నీ కూడా ఎక్కడ ఉసుక పడితే అక్కడ చెక్ డ్యామ్లు కొలగొట్టే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ రాష్ట్ర సంపదను కాపాడే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ముందుకు కూడా, ఎందుకంటే గతంలో ఇవన్నీ కట్టించింది మా ప్రభుత్వమే, రైతులకు మేలు జరిగే విధంగా, పంట పెరిగే విధంగా నీళ్ళను తీసుకొచ్చింది కూడా మా ప్రభుత్వం. కాబట్టి ఇది కాపాడాల్సిన బాధ్యత మా ఉంటుంది. కాబట్టి దీని మీద అందుకే చాలా ప్రెజర్ చేసుకొని ఉద్యమం చేపట్టడం జరుగుతుంది. మాకు నమ్మకం ఉన్నది. కలెక్టర్ గారు ఇమీడియట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తా అని చెప్పారు. దీని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోతాము. అవసరం ఉంటే ఢిల్లీ కూడా పోయి హోమ్ మినిస్టర్ని కలుస్తాం. ఎందుకంటే ఇలాంటి జిలిటన్ ఫెయిలియర్ అంటేనే భయప్రాంతకు గురైపోతుంది. కాబట్టి దీన్ని ఇమ్మీడియట్గా ఆ జిలిటన్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎక్కడి నుంచి ఆ పూస వచ్చింది, ఎక్కడి నుంచి ఆ హోల్ జరిగింది. కాబట్టి దీన్ని ఎంక్వైరీ చేయాలని చెప్పడం డెఫినెట్గా అవసరం ఉంటే ఢిల్లీకి వెళ్ళడం పోయి మేము హోమ్ మినిస్టర్ గారు కూడా మేము రిప్రజెంట్ చేసుకుని దీని మీద ఎంక్వైరీ చేసే విధంగా మేము చర్యలు తీసుకునే విధంగా మేము ప్రెజర్ చేస్తామని చెప్తున్నాం. ఇవాళ గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు కరీంనగర్ శాసనసభ్యులు గంగ్లా కమలాకర్ గారి నాయకత్వంలో మేము, మాతో పాటు మాజీ శాసనసభ్యులు, మాజీ ఎమ్మెల్సీలు, మా పార్టీ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరం కూడా ఇవాళ చాలా సీరియస్గా తీసుకొని ఇవాళ ఏదైతే నా హుజురాబాద్ నియోజకవర్గంలో జమ్మికుంట మండలంలో తణుగుల దగ్గర ఉన్న చెక్ డ్యామ్ని ఇలా దుండగులు బాంబులు పెట్టి బ్లాస్ట్ చేసిన దాని విషయంలో ఇవాళ కలెక్టర్ గారికి వచ్చి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవాళ అది బ్లాస్ట్ చేసిండు, దాన్ని ధ్వంసం చేసిర్రు అని మేము చెప్పుడు కాదు, ఇది పొలిటికల్ ఆరోపణ అసలే కాదు. ఇది ఎవరి ఆరోపణ? డైరెక్ట్గా ఇరిగేషన్ డిఈ రవికుమార్ అనే వ్యక్తి జమ్మికుంట పోలీస్ స్టేషన్లో వచ్చి పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఈ చెక్ డ్యామ్ని బ్లాస్ట్ చేసిర్రు, దీని దుండగులని వెంటనే పట్టుకొని అరెస్ట్ చేయండి అని డిఈ గారు ఇచ్చిండ్రు. ఇది మేము ఇచ్చింది కాదు, మేము చేసింది కాదు. ఇలా డిఈ అంటే ఎవరు? గవర్నమెంట్ అధికారి. గవర్నమెంట్ అధికారే ఇవాళ దాన్ని ధ్వంసం చేసిండ్రు అని చెప్పిన తర్వాత ఇలా ఇప్పటివరకు కూడా ఇంకా యాక్షన్ తీసుకోకపోతే ఎట్లా అని మేము అడుగుతూ ఉన్నాం. చాలా బాధ కలుగుతూ ఉంది. ఇది మేము రాజకీయ పరంగా ఏ పార్టీని ఎవరిని కూడా మేము దూషించడం లేదు. మాకు కావాల్సింది మా నాయకుడు కేసీఆర్ గారు మాకు నేర్పించింది రైతులకి అండగా నిలబడాలి మనము కష్టకాలంలో ఉంటే అని మా నాయకుడు మాకు కేసీఆర్ గారు నేర్పించిండ్రు. ఇలా కేసీఆర్ గారు వందలాది చెక్ డ్యామ్లు ఇవాళ ఈ రాష్ట్రంలో కట్టిండు. ఎందుకు కట్టిండు? రైతుల కోసము బాగుండాలి. ఆ చెక్ డ్యామ్ వల్ల నీళ్ళు భూగర్భ జలాలు పెరుగుతాయి. ఇలా ఉన్నదాని కింద రైతులకి లాభం అవుతుంది, దాంతో పంట పెరుగుతుంది, దాంతో రైతు ఆర్థికంగా బలపడతాడు అని చాలా గొప్ప ఆలోచనతోని కేసీఆర్ గారు చెక్ డ్యామ్లు కట్టడం జరిగింది. కానీ చెక్ డ్యామ్లు ఈ విధంగా పేల్చేస్తే దీనికి ఎవరు బాధ్యులు? ఇలా ఎందుకు దీన్ని ఇంత సీరియస్గా కూడా తీసుకున్నామంటే మీ అందరు కూడా చెప్తా ఉన్నాను. ఇంతకుముందు మా మంత్రివర్యులు చెప్పినట్టు హుస్సేన్ మియా వాగు మీద ఉన్న భూజనపేట చెక్ డ్యామ్ని బాజాబ్తు జెలిటన్ స్టిక్స్తోని దొరికితే వందలాది మంది రైతులే డైరెక్ట్గా వాళ్ళని పట్టుకొని పోలీసులకి పిటిషన్ ఇస్తే జనవరి 2024 నాడు పిటిషన్ ఇస్తే ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ కాలే. దాంట్లో పిటిషన్లో ఏమని ఇచ్చారు రైతులు? అధికార పార్టీ చెందిన అంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన సారయ్య గౌడ్ గారు, సుధాకర్ రెడ్డి గారు ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి పెట్టినరు. ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ కూడా ఎందుకు కాలే, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదో చెప్పండి. ఎందుకు చేయలేదు దాని మీద? మీరు ఆ రోజు అక్కడ అరెస్ట్ చేసి ఉంటే వాళ్ళని ఇలా తణుగులలో ఈ విధంగా చెక్ డ్యామ్ అయ్యేది కాదు కదా. ఇలా చెక్ డ్యామ్ని ఇలా మీకు మళ్ళీ మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా వినవడలాగా మళ్ళీ ఒక్కసారి మీకు కూడా వీడియో చూపిస్తాం.
ఇది మీరు క్లియర్గా చూడండి. ఇది నేను హైదరాబాద్లో కూడా మన ప్రెస్ మీట్లో చూపించిన, ఇలా కరీంనగర్ జిల్లాలో కూడా మళ్ళీ మీకు చూపించాలని నేను అనుకుంటున్నాను. ఒక్కసారి మీరు చూడండి. ఇది నేను చెప్పించిన ఈ వీడియో నాకు కూడా పంపించింది వాళ్ళు, ఇదే కాంగ్రెస్ వాళ్ళే నాకు పంపించింది ఈ వీడియో. ఆనాడు పోయింది. ఇది చూడండి, దీంట్లో క్లియర్గా హోల్ కనబడుతుంది మీకు. దాని లోపల పూసలు పెట్టింది కనబడుతుంది, వైర్ కనబడుతుంది. క్లియర్గా అదే చెక్ డ్యామ్ అవుతుంది. ఇది అయిన తర్వాత దీని మీద ఎంక్వైరీ ఎందుకు చేయరు? ఎస్, దీని మీద వచ్చిన తర్వాత దీని మీద ఎంక్వైరీ చేయాలన్నా వద్దా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. రెండోది, ఇవాళ ఆ రోజు మా నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారు, గంగుల కమలాకర్ గారు, మరి చాలామంది మాజీ శాసనసభ్యులు అందరు కూడా, ఇద్దరు మాజీ మంత్రులు ఆడికి సైట్ మీద తీసుకొని పోయి చూసిన తర్వాత అది వేల్చిర్రు అని మా హరీష్ రావు గారు ఆ రోజు క్లియర్గా ప్రెస్ మీట్లో చెప్పిన తర్వాత ఏమైంది, నెక్స్ట్ డే రోజు పొద్దున పెద్దపల్లి ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి అది నువ్వు ప్రూవ్ చేస్తే, హరీష్ రావు గారు మీరు ప్రూవ్ చేస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా, నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు గారు మీ ద్వారానే ఈ కరీంనగర్లో పెట్టిండు. మేమేం చేసినాము, మా పార్టీ పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారి పక్షాన నీ సవాల్ని మేము స్వీకరిస్తూ ఉన్నామని ఈ వీడియో నేను రిలీజ్ చేసిన తర్వాత ఇలా మేము ప్రూవ్ చేసినాం కదా, ఇప్పుడు ఉన్న జెలటన్ స్టిక్స్ క్లియర్గా కనబడతా ఉంది, వైర్ కనబడతా ఉంది. మరి ఇలా రాజకీయంగా నీవు ఇచ్చిన సవాల్ మీద, నువ్వు ఇచ్చిన మాట మీద నువ్వు ఉంటావా, ఎమ్మెల్యేకి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరం ఉంటావా అని నేను అడిగిన తర్వాత దానికి ఆయన స్పందించలేదు. ఎందుకంటే ఆ రోజే చెప్పిన, రేవంత్ రెడ్డి గారు మాటలు ఇచ్చి ఎట్లయితే మాటలు తప్పుతాడో, రైతులకి రైతు బంధు ఇలా 15,000 ఇస్తా అని మాట తప్పిండు, మహిళలకి 2,500 ఇస్తా అని మాట తప్పిండు, పెన్షన్ 2,000 4,000 చేస్తా అని మాట తప్పిండు, 4,000 6,000 చేస్తా అని మాట తప్పిండు, ఇట్లాంటి తులం బంగారం ఇస్తామని మాట తప్పిండు. మరి మీరు రేవంత్ రెడ్డి గారు మాట తప్పినట్టు నువ్వు కూడా గట్లనే మాట తప్పుతావా విజయన్న అని నేను అడిగిన. విజయన్న మంచోడు, ఆయన గౌరవం ఉంది మాకు కూడా, కానీ గౌరవం పోయేలాగా చేసుకోవద్దని నేను చెప్తా ఉన్నాను విజయన్నకు కూడా. ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట కూడా ఇప్పుడు దాదాపు మీరు చూడొచ్చు నా ఫోన్లు ఇప్పుడు మీకు చూపిస్తా, ఒక 500 మందితోని ఫోన్లు చేపిస్తూ ఉన్నారు, ఏమని బెదిరిస్తూ ఉన్నారు ఫోన్లు చేసి. ఇవన్నీ మిస్డ్ కాల్ చూడొచ్చు, ఇగో ఇప్పుడు కూడా గదే ఫోన్ కాల్ ఉంటాయి మీరు చూడరు, ఇవన్నీ ఫోన్లు గవే. ఫోన్లు చేపిస్తూ ఉన్నాడు, చిన్న పిల్లగాడు చేపించినాడు, దీనికి ఎవడో భయపడతాడు అన్నట్టు. విజయన్న, నేను నిన్ను అడుగుతూ ఉన్నాను, నిన్ను సవాల్ ఎవడు విసిరమన్నాడు? ఎవడన్నా రైతులు అడిగిందా నిన్ను? మేము అడిగినామా నీ సవాల్ విసిరమని? సవాల్ నువ్వే విసిరినావు. నీ సవాల్ని మేము స్వీకరించి చూపించిన తర్వాత ఇవాళ నీకు జవాబు లేకుండా మీ కాంగ్రెస్ పార్టీ కొందరు బ్రోకర్లతోని ఫోన్లు చేయించి బెదిరిస్తూ ఉంటే భయపడేటోడు ఎవడున్నాడు? విజయన్న ఒకటి గుర్తుపెట్టుకో, మీ రేవంత్ రెడ్డికే నేను భయపడలే, మీ రేవంత్ రెడ్డినే నా ఎంటక బరాబర్ అని రోజు నిలదీస్తూ ఉన్నా. ఈ బచ్చగాలు వాళ్ళు వీళ్ళు ఫోన్ చేస్తే మేము భయపడతామైంది. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి విజయన్న గారు, ఇట్లాంటి చిల్లర పనులు బంద్ చేయరి. అదే మేము నువ్వు 55 ఏళ్ళలో 60 ఏళ్ళలో ఉంటావు, ఆ ఏజ్లో నీకే అంత తీటుంటే 40 ఏళ్ళ పిల్లగాని మరి నేను కూడా, మరి నాకెంత తీటుంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకో. నువ్వు ఇష్టం ఉన్నట్టు చేయదలుచుకుంటే నా ఇష్టం ఉన్నట్టు నేను కూడా చేస్తాను. రేపు నువ్వు ఇదే విధంగా మీరు కంటిన్యూ అయితే రేపు మా బీఆర్ఎస్ పార్టీకి మేము కూడా కాల్ ఇచ్చి, మా హుజరాబాద్ నియోజకవర్గం నుంచి కావచ్చు, మీ పెద్దపల్లి నియోజకవర్గం నుంచి కావచ్చు, యావత్ తెలంగాణ నుంచి కావచ్చు, మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఫోన్ చేసి ఎప్పుడు రాజీనామా చేస్తున్నావు అని మేము అడిగిపించే పరిస్థితి తీసుకొచ్చుకోకు. ఉందాగా రాజకీయాలు చేయి, ఉందాగా ఉండు. నువ్వు సవాల్ విసిరినావు, నిన్ను ఎక్కడ కూడా నేను పర్సనల్గా విమర్శించలేదు, పర్సనల్గా మాట్లాడలేదు. నా నియోజకవర్గంలో నాకు సంబంధించిన రైతుల పక్షాన చెక్ డ్యామ్ అనేది బ్లాస్ట్ చేసిర్రు. ఆ చెక్ డ్యామ్ బ్లాస్ట్ చేయడం వల్ల రైతులకి నీళ్ళు అనేది పోతే రైతులకు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇటు నా నియోజకవర్గం కావచ్చు, అక్కడ పెద్దపల్లి నియోజకవర్గం కావచ్చు, అక్కడ మీకు సంబంధించిన ఊర్లకి, మాకు సంబంధించిన ఊర్లకి ఆ నీళ్లు వెళ్ళిపోతే చెక్ డ్యామ్ బ్లాస్ట్ చేస్తే రైతులు ఇబ్బంది పడతారా, ఇబ్బంది పడరా? దీనికి నీకేం ప్రాబ్లం అవుతుంది? మీరు అధికార పార్టీ ఉన్నది, మరి ఎవరిని కాపాడుతూ ఉన్నావు? నిజంగా అది అయి ఉంటే ఎంక్వైరీ చేపి, బ్లాస్ట్ అయి ఉంటే నిందితులను అరెస్ట్ చేయి, బ్లాస్ట్ కాకపోయి ఉంటే ఆ కాంట్రాక్టర్ని బ్యాన్ చేసి బ్లాక్ లిస్ట్లో పెట్టండి, ఏదైనా చేయండి. కానీ వాళ్ళని
మీరు మీది కాపాడుకోవడానికి ఏ దుండగులని మీరు కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ విధంగా ఫోన్లు చేస్తూ ఉన్నారంటే ఒక బాధ్యత కలిగిన శాసనసభ్యుని నేను ఆ మాట్లాడుతుంటే ఇట్లా ఫోన్లు చేస్తూ ఉన్నంటే ఇప్పుడు నాకు కూడా అనుమానం వస్తూ ఉంది. ఇది నిజంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే వేల్చిర్రా, మరి విజన్న అనుచరులే వేల్చిర్రా? ఖచ్చితంగా ఈ ఫోన్లు నాకు ఫోన్లు ఎవడైతే 300-400 ఫోన్ కాల్ ఎవడైతే చేసిండో వీళ్ళందరివి కూడా ఖచ్చితంగా ఫోన్ కాల్ రికార్డులు అన్నీ కూడా రేపు కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని తీసుకుపోయి కమలాకర్ అన్న గారి తీసుకుపోయి ఖచ్చితంగా డీజీపీకి పిటిషన్ ఇస్తాం. ఇవన్నిటి మీద ఎంక్వైరీ చేయరి. వీళ్ళు ఎందుకు ఫోన్లు చేస్తుర్రు, దేనికి చేస్తుర్రు? మరి రైతులకి ఈ చెక్ డ్యామ్ ఉండు మీకు ఇష్టం లేదా? రైతులు బాగుపడు మీకు ఇష్టం లేదా? ఆలోచన చేయండి మీరు. కానీ ఇట్లాంటి చిల్లర పనులు బంద్ చేయరి. ఇది చెక్ డ్యామ్ని బరాబర్ వీళ్ళు పూసలు పెట్టి మీకు చూపించిన బరాబర్ పేల్చిండ్రు. నేను చెప్తున్నా ఇలా ఏ విధంగా అయితే తనుగుల చెక్ డ్యామ్ పేల్చిండ్రో, ఏ విధంగా అయితే భూజనపేట చెక్ డ్యామ్ని ఏ విధంగా అయితే అడ్డంగా దొరికిర్రో 100కి 100% చెప్తున్నాం. కాళేశ్వరం సంబంధించిన మేడిగడ్డని కూడా బాంబ్ బ్లాస్ట్ చేసిండ్రు, బరాబర్ వీళ్ళే చేసిర్రు. అది ఇవాళ రైతులది ఆ రోజేమో ఆడ ఓట్ల కోసం, మేడిగడ్డదేమో ఓట్ల కోసం పేల్చిర్రు. రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఓట్ల కోసం అది పేల్చిర్రు బాంబులు పెట్టి. ఇవాళ ఇక్కడేమో ఉసుకే దందా కోసం ఇది పేల్చిర్రు. ఏందన్నట్టు ఇది? ఎన్ని రోజులు పేల్చుకుంటూ పోతారు? ఇది ఏమి పద్ధతి అని మేము అడుగుతూ ఉన్నాం. మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వం చెప్తా ఉన్నాం, ఇది రాజకీయానికి అతీతంగా చెప్తా ఉన్నాం. ఇది ఎటువంటి రాజకీయాలు లేవు. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీని మీద ఎంక్వైరీ చేసి ఇమ్మీడియట్గా చెప్పాలి. సరే మీరన్నే విధంగానే 100కి 100% బ్లాస్ట్ చేసిర్రు. మీరన్న విధంగానే ఒక నిమిషం నిజం అనుకుందాం. మరి ఆ కాంట్రాక్టర్ ఎవరు? మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, రాఘవ కన్స్ట్రక్షన్స్ కాంట్రాక్టర్. మరి ఆయన తప్పయి ఉండుంటే మరి ఆయనని బ్లాక్ లిస్ట్లో పెట్టి వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన చేస్తున్న కొడంగల్తో సహా మరి బ్లాక్ లిస్ట్లో పెట్టి ఆ టెండర్లు క్యాన్సిల్ చేయండి. టెండర్లు క్యాన్సిల్ చేయండి. ఎందుకు చేయరు? మరి మీ నోటికి వచ్చినట్టు మీరు మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు? ఒక్కటే గుర్తుంచుకోర్రి, నేను అందరికి కూడా చెప్తా ఉన్నాను, దీంట్లో రాజకీయాలు అవసరం లేదు, పిచ్చి పిచ్చి పనులు చేయాల్సిన అవసరం లేదు. ఇది రైతులకి నష్టం జరిగింది, రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రైతులని ఆదుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. మనందరం కూడా బాధ్యత కలిగ శాసనసభ్యులము, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను, ఇక్కడ ఉన్న పార్లమెంట్ సభ్యుని కూడా నేను చెప్తా ఉన్నాను, బండి సంజయ్ గారికి. బండి సంజయ్ గారు కూడా తణుగుల రైతులు ఓట్లేస్తే నేను ఎమ్మెల్యే అయినా, తణుగుల రైతులు ఓట్లేస్తే బండి సంజయ్ గారు ఎంపీ అయినరు. మరి మీకు బాధ్యత లేదా? ఇలా కేంద్ర హోంశాఖ మంత్రి మీరే ఉన్నారు. ఇలా ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ ఈ చెక్ డ్యామ్ బ్లాస్ట్ మీద మీరు ఏపీయండి. ఎందుకు ఏపీయరు? దేనికోసం ఏపీయరు అని చెప్పి నేను బండి సంజయ్ గారిని కూడా అడుగుతా ఉన్నాను. మీరు లెటర్ రాసిరు, మీరు కూడా చాలా బాధాకరం. లెటర్ దేనికి రాసిరు? ఇలా ఈ క్వాలిటీ మంచిగా లేదని. ఇంకోటి విచిత్రమైన ముచ్చట ఏంటంటే 2021లో ఈ చెక్ డ్యామ్ స్టార్ట్ అయింది, 2024లో ఈ చెక్ డ్యామ్ కంప్లీట్ అయింది. ఈ చెక్ డ్యామ్ కంప్లీట్ అయితే ఈ చెక్ డ్యామ్కి విజిలెన్స్ రిపోర్టు చాలా అద్భుతంగా ఉన్నది. చెక్ డ్యామ్ మంచి క్వాలిటీతో కట్టిర్రని ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న విజిలెన్స్ టీమే దానికి రిపోర్ట్ ఇచ్చిర్రు. దాన్ని మంచిగా ఉన్న తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రిపోర్ట్ ఇచ్చిన తర్వాత, విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇవాళ మానేర్ డ్యామ్లు 14 గేట్లు తెరిచి లక్ష క్యూసెక్లు నీళ్లు దాని మీద నుంచి పోయినా ఏం కాకపోయినా ఆ రోజు చెక్ డ్యామ్ అద్భుతంగా ఉన్నా ఇవాళ ఆ చెక్ డ్యాము అసలు వరదలు లేవు, వర్షాలు లేవు, ఏమీ లేవు. ఎట్లా లేచిపోతుందండి? నాకు అర్థం కాదు. ఉట్టిగానే లేచిపోతుందా? దీనికి ఇది బ్లాస్ట్ చేసిరని మొత్తం ఆ గ్రామస్తులకు తెలుసు, విజ్జనకు తెలుసు, అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలుసు, ఇటున్న మా సైడ్ ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులకు తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు అది బ్లాస్టింగ్ చేసిరని. ఖచ్చితంగా దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి, ఎంక్వైరీ చేయాలి. వీళ్ళకి బ్లాస్టింగ్ చేసిరని ఇంత ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవడానికి కారణం మళ్ళీ చెప్తా ఉన్నాను, ఎలక్షన్ల కోసం మేడిగడ్డ బ్లాస్టింగ్ చేసిర్రు, ఇలా ఉష్క కోసము భూజనపేటది బ్లాస్టింగ్ చేస్తూ దొరికిపోయారు అడ్డంగా, ఇలా తణుగులది బ్లాస్టింగ్ చేసిర్రు. అంటే ఈ చెక్ డ్యామ్లు ఇప్పుడు పైన ఇప్పుడు 23 చెక్ డ్యామ్లు పైన కొన్ని అన్ని చెక్ డ్యామ్లు ఇట్లనే బ్లాస్టింగ్ చేయనియా? యాక్షన్ తీసుకోవద్దా? రైతుల మీద ప్రేమ లేదా మీకు? కాబట్టి చెప్తా ఉన్నాను, పిచ్చి పిచ్చి శాస్త్రాలు చేయకుండా చేయర్రి. రెండోది కూడా చెప్తాను, నేను కూడా హెచ్చరిస్తూ ఉన్నాను, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా హెచ్చరిస్తా ఉన్నాను, బిడ్డ మీరు పిచ్చి పిచ్చి శాస్త్రాలు చేసి ఈ ఫోన్లు చేస్తే బరాబర్ వస్తాం, బరాబర్ రైతుల కోసం నిలబడతాం, బరాబర్ రైతు కోసం కొట్లాడతాం. మా రైతులకి చెక్ డ్యామ్ బ్లాస్ట్ చేస్తే బరాబర్ అడుగుతాం. మీరు ఇట్లాంటి ఫోన్లు చేసి అడిగితే ఎవడు భయపడేటోడు ఎవడు లేడు.
తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాను. ఇవి మీరు బంద్ చేయకపోతే తక్షణమే రేపటి నుంచి 1000 ఫోన్ కాళ్ళు మీ ఎమ్మెల్యే కూడా వస్తే ఎప్పుడెప్పుడు రాజీనామా చేస్తారు అని. నేను హుందాగా రాజకీయం చేస్తున్నా విజన్న, హుందాగా రాజకీయం నువ్వు చేయి. సవాల్ విసిరింది నువ్వు విజన్న, నేను కాదు. నీ సవాల్ నువ్వు విసిరింది మేము స్వీకరించినాం, ఆ వీడియో చూపించినాం. చేతనైతే దాని మీద ఎంక్వైరీ చేయించి ఆ నిందితులను పట్టుకో. మరి నీకు నీ నియోజకవర్గంలో ఉన్న రైతులకి నీకు నీళ్ళు ఇచ్చుడు నీకు ఇష్టం లేదా? మరి ఇదన్నా జవాబు చెప్పు ప్రజలకు మీటింగ్ పెట్టి. కానీ ఇట్లా హుందాగా రాజకీయాలు చేయరి, చిల్లర పనులు చేయకుని. మీరు చిల్లరగా చేస్తే రేపు మేము కూడా చేయాల్సిన పరిస్థితికి వస్తుంది. మా 60 లక్షల మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా విజయన నీ సెల్కి ఫోన్ చేసి అడగాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఏమైంది, ఎప్పుడు రాజీనామా చేస్తున్నావు అని. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాను. పిచ్చి సాష్టాలు చేయకూరి, రైతులకి అండగా నిల్చోండి. మీకు చెక్ డ్యామ్లు కట్ట చేత కాదు, ఒక ప్రాజెక్ట్ కట్ట చేత కాదు, మీకు ఒక పని చేయ చేత కాదు, విధ్వంసం చేసుడు చేతనవుతుంది. అది మీ రేవంత్ రెడ్డి స్టైలు, మీ రేవంత్ రెడ్డి నేర్పించిన స్టైలు. కానీ మా కేసీఆర్ గారు నేర్పించిన స్టైల్ ఏంది? కట్టాలి, రైతులను అభివృద్ధి చేయాలి, రైతుని రాజు చేయాలి, రైతులను లక్షాధికారులు చేయాలనేది, కోటీశ్వర్లను చేయాలనేది ఆలోచన మా కేసీఆర్ది. కాబట్టి తస్మాత్ అని హెచ్చరిస్తూ, మరియు ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరగాలి, ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాల్సిందే. ఈ బ్లాస్టింగ్ మీద మేము చాలా త్వరలో మా గంగుల కమలాకర్ గారు చెప్పినట్టు కేటీఆర్ గారు, హరీష్ రావు గారి నాయకత్వంలో తీసుకొని డీజీపీ గారికి ఖచ్చితంగా రిప్రజెంటేషన్ దీని మీద ఇవ్వబోతా ఉన్నాం. రైతుల పక్షాన అండగా నిలబడబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.